Hi everyone, welcome to NSRK tutorial. మీ రవి కుమార్. ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్ లో మనం ట్రిగనోమెట్రీ గురించి స్టార్ట్ చేసుకుని దాంట్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. అదేంటంటే కొసెకన్ థీటా ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే అయితే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 అని ప్రూవ్ చేసాం. సో ఇటువంటిది సేమ్ ఇంకొక మోడల్. సో దానికి కొంచెం మార్చి మనకి ఇవ్వచ్చు. ఎలా అంటే సీకెన్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి అయితే దెన్ యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి స్క్వేర్ మైనస్ 1 బై పి స్క్వేర్ ప్లస్ 1. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ రెండు కూడా. సో అయితే ఆ మోడల్ కానీ లేదా ఈ మోడల్ కానీ ఏదో క్వశ్చన్ మాక్సిమం పబ్లిక్ ఎగ్జామ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇట్లా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. దీంట్లో మనం ఆల్రెడీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇవి ప్రూవ్ చేయడానికి ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ అని యూజ్ చేస్తామని ఆల్రెడీ ఇంతకుముందు కూడా మీకు రాసి చూపించాను. ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ మన త్రికోణమితిలో అదే ట్రిగనోమెట్రీలో మనకి 3 రకాల ఐడెంటిటీస్ అనేవి ఉన్నాయి. ఒకటి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, రెండోది సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, మూడోది కొసెకన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో ఈ 3 ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ లో ఇక్కడ మనకు ఉపయోగపడే ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ అనేది ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇంత ముందు ప్రాబ్లం లో మనం ఏం చెప్పాం, కొసెకన్ థీటా ప్లస్ కాట్ థీటా ఉంది కాబట్టి కొసెకన్ టు కాట్ వచ్చేలాగా ద థర్డ్ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ అయిన కొసెకన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 అనేది మనం చూస్ చేసుకున్నాం. కానీ ఇక్కడ వచ్చినప్పటికి మనకి ప్రాబ్లం ఏంటి, సీకెన్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి స్క్వేర్ మైనస్ 1 బై పి స్క్వేర్ ప్లస్ 1 అని ప్రూవ్ చేయాలి. సో ఇది ప్రూవ్ చేయాలంటే ఇక్కడ మనకున్నది ఏంటి, సీకెన్ టు టాన్. దీనికి సంబంధించిన ట్రిగనోమెట్రీ ఏంటి, సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా. సో ఈ ట్రిగనోమెట్రీ ఐడెంటిటీ ఉపయోగించుకుని మనం ఏం చేస్తామంటే ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాం. ముందు ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ లో మీరు పూర్తిగా రాసేదానికన్నా దాని ప్రజెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్టెప్ బై స్టెప్ వేస్తున్నారా లేదా, అవి నీట్ గా 1 బై 1 వేస్తున్నారా లేదా, దాన్ని బేస్ చేసుకుని ఫస్ట్ మీకు ఇంప్రెషన్ వచ్చేది. ఓ ప్రాబ్లం చూసిన వెంటనే అది మీరు రాసిన విధానాన్ని బట్టే ఇంప్రెషన్ అనేది కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే అది నీట్ గా ఉన్నప్పుడు చాలా మందికి మిస్టేక్స్ కూడా వాళ్ళు లీవ్ చేసేస్తూ ఉంటారు, అంటే అంత అబ్జర్వ్ చేయరు. సో కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ గా నీట్ ప్రెజెంటేషన్ అనేది ఇవ్వడం అనేది జరగాలి. ఫస్ట్ ప్రాబ్లమేటిక్ లో మనం రాసేటప్పుడు ఫస్ట్ గా మనం చేయాల్సింది ఏంటంటే గివెన్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. సో దీని సొల్యూషన్ చూద్దాం. దీని సొల్యూషన్ వచ్చేటప్పటికి ఫస్ట్ గివెన్ రాయాలి. వాట్ ఈస్ ద గివెన్ వన్, ద గివెన్ వాల్యూ దట్ ఈస్ సీకెన్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి. దిస్ ఈస్ ద గివెన్ వాల్యూ. ఈ వాల్యూని ముందు మనం ఏమనుకుందాం అంటే 1 అని తీసుకుందాం. ఎందుకంటే తర్వాత మనకు రాయడానికి వీలుగా ఉంటుంది. అంటే సింపుల్ గా మనం డివిజన్ చేయాలా లేదా యాడ్ చేయాలన్నా ఎక్కడ 1 + 2, 2 లేదా 1 - 2 రాయడానికి మనకి వీలుగా ఉంటుంది. అందుకని మనం రాసుకుంటూ ఉంటాం, దాని నోటేషన్ ఇచ్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి, సీకెన్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి. దాన్ని గివెన్ అని చెప్పి రాసుకున్నాను. దాని వాల్యూ ఫస్ట్ మనం ఏం చెప్పాం, ట్రిగనోమెట్రీ ఐడెంటిటీ తీసుకోవాలని చెప్పాం. దీనికి సంబంధించిన ట్రిగనోమెట్రీ ఏది ఇందులో, ద సెకండ్ వన్. వాట్ ద సెకండ్ వన్ ఇదే చూడండి. సెకండ్ వన్ ఏంటి, సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. సో వీ నో దట్ ఏం తెలుసు మనకి, సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మనకి ఇచ్చింది. సో ఇప్పుడు ఇది ఏ ఫార్మ్ లో ఉంది, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఫార్మ్ లో ఉంది. ప్రతి చోట ఫార్ములాస్ రాసుకుంటే ఇంకా ఇంప్రెషన్ బాగుంటుంది మనకి. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనే మన ఫార్ములా మనకి తెలుసు. సో ఈ ఫార్ములా యూజ్ చేసి నేను ఇది ఎలా రాస్తున్నానంటే సీకెన్ స్క్వేర్ థీటాలో సీకెన్ థీటాని ఏ అనుకుని, టాన్ స్క్వేర్ థీటాలో టాన్ ని బి అనుకుంటే ఏ ప్లస్ బి, దట్ మీన్స్ సీకెన్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ ఏ మైనస్ బి, సీకెన్ థీటా మైనస్ టాన్ థీటా. ఈ రెండింటి యొక్క వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఏమలా ఇక్కడ రాసింది ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది. దీన్ని ఎలా రాశాను, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. కాబట్టి దీని కాస్త సీకెన్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ సీకెన్ థీటా మైనస్ టాన్ థీటా అని రాసుకున్నాం.
సో ఇక్కడ క్లియర్ గా రాసిన తర్వాత ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ సీకెన్ థీటా ప్లస్ టాన్ థీటా విలువ మనకు తెలుసు. ద వాల్యూ ఇస్ మనం పి అనుకున్నాం. ఇక్కడ కూడా మనకి ఏముంది, సీకెన్ థీటా ప్లస్ టాన్ థీటా ఉంది. సో ఈ సీకెన్ థీటా ప్లస్ టాన్ థీటా ప్లేస్ లో పి అనేది రాసుకుంటే దట్ ఇంప్లాయిస్ పి ఇంటూ ఏమవుతుంది, సీకెన్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. కారణం ఏంటి, ఇక్కడ రాసేద్దాం. సిన్స్ ఫ్రమ్ 1 అని రాస్తాం. ఎందుకే రాసాం ఇది, కారణం ఏంటంటే ఇక్కడ 1 లో మనం ఏమనుకున్నాం అంటే సీకెన్ థీటా ప్లస్ టాన్ థీటా పి అంటున్నాం కాబట్టి దీని ప్లేస్ లో పి అని రాసాం. దీని నుంచి సీకెన్ థీటా మైనస్ టాన్ థీటా విలువ తీసుకొద్దాం. సీకెన్ థీటా మైనస్ టాన్ థీటా. సో ఈ విలువ ఒకటే కావాలి, పి అవసరం లేదు. పి ఏంటది మల్టిప్లికేషన్ చేస్తుంది, అవతలకి వెళ్తే ఏమవుతుంది, డివిజన్ చేస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 1/p అవుతుంది. దీన్ని 2 అనుకుంటున్నాం. సో 1 వచ్చింది, 2 వచ్చింది. చెప్పాను కదా మీకు, ఫస్ట్ తీసుకున్నాం, తర్వాత సీకెన్ థీటా మైనస్ టాన్ థీటా విలువ కడతాం. ఆ రెండు 1 2 అనుకుంటాం. నెక్స్ట్ ఏం చేయాలని చెప్పాను, 1 + 2. లెట్స్ డూ 1 + 2. సో 1 + 2 చేయడం కోసం 1 + 2 ఇంప్లైస్ ఇక్కడ 1 + 2 చేస్తున్నాను అని డైరెక్ట్ చెప్పాం. ఇక్కడ 1 + 2 అంటున్నాం కదా, 1 అంటున్నాం కాబట్టి 1 + 2 చేస్తున్నాను డైరెక్ట్ చెప్పాం. సో 1 ఏంటి ఇక్కడ నాకు, సీకెన్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి అనేది 1. 2 ఏంటి, సీకెన్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/p అనేది సెకండ్ వన్. ఈ రెండింటిని ప్లస్ చేస్తాం. ప్లస్ చేసినప్పుడు ఎటువంటి సైన్స్ కానీ మారు, సేమ్ యాజ్ గా ఉంటాయి, నో ప్రాబ్లం. సో దీంట్లో ప్లస్ టాన్ థీటా మైనస్ టాన్ థీటా క్యాన్సిల్. సీకెన్ థీటా ప్లస్ సీకెన్ థీటా మొత్తానికి ఎంత అవుతుంది, 2 సీకెన్ థీటా అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొచ్చింది, p ప్లస్ 1/p. సో దీంట్లో దీనికి ఎల్సిఎం చేస్తే ఎల్సిఎం అవుతుంది p. ఇక్కడ ఏమి లేకపోతే 1 అన్నట్టు 1 in p times p into p, it's become a p square plus p in p 1 time, so 1 into 1 1. దీని నుంచి సీకెన్ థీటా వాల్యూ తీసుకొస్తే సీకెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ గా p స్క్వేర్ ప్లస్ 1 బై, ఇక్కడ సీకెన్ థీటా కూడా కావాలి మనం, ఏం అవసరం లేదు, 2 అవసరం లా. 2 ఏం చేస్తుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. అవతలకి వెళ్తే ఏమవుతుంది, డివిజన్ చేస్తుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ p ఉంది కాబట్టి 2 into p 2p అవుతుంది. దీన్ని మనం ఏమనుకున్నాం అంటే 3 అనుకున్నాం. సో ఫస్ట్ ఏం చేశాను, సీకెన్ థీటా ప్లస్ టాన్ థీటా తీసుకున్నాను. ట్రిగోనోమెట్రీ యూజ్ చేసి సీకెన్ థీటా మైనస్ టాన్ థీటా విలువ కట్టాను. దాన్ని 2 అనుకున్నాను. ఈ 1 2ని యాడ్ చేశాను, 3 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, 1 - 2 చేయాలి. 1 - 2 implies what is the 1 here, secant theta plus tan theta is equal to p అనేది 1. 2 ఏంటి, secant theta minus tan theta is equal to 1/p అనేది 2. ఇప్పుడు రెండు ఏం చేయాలి, మనం సబ్ట్రాక్షన్ చేయాలి. ఇలా రెండు ఈక్వేషన్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు సెకండ్ దాని యొక్క సైన్స్ ఏమవుతాయి, మనకి చేంజ్ అవుతాయి. సో ఇక్కడ ప్లస్ కాస్త ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఇక్కడ మైనస్ కాస్త ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ప్లస్ కాస్త ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఇప్పుడు ఏం క్యాన్సిల్ అవుతుంది చూడండి, ప్లస్ సీకెన్ థీటా మైనస్ సీకెన్ థీటా, ద బోత్ ఆర్ క్యాన్సిల్. ప్లస్ టాన్ థీటా ప్లస్ రెండు ప్లస్ యాడ్ చేస్తాం, దాని ఏమవుతుంది మనకి 2 tan థీటా అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది, p మైనస్ 1/p. మళ్ళీ ఇందాక ఎల్సిఎం చేసాం కదా, సేమ్ అదే విధంగా ఎల్సిఎం చేద్దాం. ఏం లేకపోతే ఎంత ఉన్నట్టు బై 1 అన్నట్టు. సో ఎల్సిఎం ఈజ్ p, 1 in p times p into p, it's a p square. p in p 1 time, so 1 ones are 1, so p square minus 1. మరి ఇప్పుడు కావాల్సింది ఏంటి, therefore the tan theta ఒకటే కావాలి నాకు. సో 2 అవసరం లేదు, 2 మల్టిప్లై చేసిన అవసరం వెళ్తే డివైడ్ చేస్తుంది. సో p tan theta ఏమైంది మనకి, p స్క్వేర్ మైనస్ 1/2p. దీన్ని 4 అందాం. సో 4 కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలని చెప్పాను, 4/3 ఇంప్లైస్. ఇప్పుడు దీన్ని చూద్దాం, 4/3 ఇంప్లైస్. 4 అంటే ఏంటి, tan theta is equal to p స్క్వేర్ మైనస్ 1/2p. 3 అంటే ఏంటి, secant theta is equal to p స్క్వేర్ ప్లస్ 1/2p. సో ఇప్పుడు tan ఫస్ట్ 4 రాద్దాం. 4 అంటే ఏంటి, ఇక్కడ tan theta బై ఎంత, 3 రాయాలి. 3 అంటే ఎంత, secant theta is equal to, ఇప్పుడు tan theta వాల్యూ ఎంత, p స్క్వేర్ మైనస్ 1/2p.
బై సీకెండ్ థీటా వాల్యూ ఎంత టీ స్క్వేర్ ప్లస్ 1 బై 2p. రెండు వాల్యూస్ వచ్చాయి. ఇక్కడ దీంట్లో మనం ఇంకా రాద్దాం. tan థీటా అని రాయొచ్చు, sin థీటా బై cos థీటా అని రాయొచ్చు. బై సీకెండ్ థీటా అని రాయొచ్చు, 1 బై cos థీటా అని రాయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ సేమ్ అదే రాసిన నెక్స్ట్ టైం మనం విడగొట్టుకుందాం. పీ స్క్వేర్ మైనస్ 1 బై 2p బై పీ స్క్వేర్ ప్లస్ 1 బై 2p. సో ఇక్కడ డివిజన్ లో అంటే డినామినేటర్ లో ఫ్రాక్షన్ ఉంటే అది ఏమవుతుంది, రివర్స్ చేసి మల్టిప్లై చేస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ 1 బై కాస్ కాస్తే ఏమవుతుంది, కాస్ థీటా బై 1 రివర్స్ అయింది. ఇదే విధంగా పీ స్క్వేర్ మైనస్ 1 బై 2p ఇంటూ ఏమవుతుంది, ఇది 2p బై పీ స్క్వేర్ ప్లస్ 1. ఇక్కడ కాస్ థీటా క్యాన్సిల్, 2p క్యాన్సిల్. Therefore, the sin theta is equal to మిగిలినంత p square minus 1 by p square plus 1. ఇదే మనం ప్రూవ్ చేయాల్సిన వాల్యూ. sin theta is equal to p square minus 1 by p square plus 1. Hence, it is proved. Thank you to all.